శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని శ్రీరామ రామవరానని ఓం నమైతి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ ఆంజనేయాయ నమ. అందరికీ మా నమస్మాంజలు. మా స్పేస్ వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుంటున్నాం కదా. అయోధ్యఖండలో ఆఖరి అంకానికి ప్రవేశించాం. లక్ష్మణుడితో సహా సీతారామచంద్రులు వనవాస ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాయి ఘట్టం ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం. సీతాలక్ష్మణ సహితుడై రాముడు రథం మీద సాగుతుంటే అయోధ్యపురవాసులకు దానిని వెంబడించారు. అందరినీ తిరిగి వెళ్ళమని పదే పదే ప్రార్థిస్తున్నా వారు వస్తూనే ఉన్నారు. మళ్ళీ రావాల్సిన స్నేహితుని బంధువుని ఎక్కువ దూరం సాగనమ్మటానికి వెళ్తారని వింటాం కదండి. మామూలుగా మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళందరినీ సాగనంపి వస్తాం కదా. అదేవిధంగా అయోధ్య వాసులు కూడా మీరు మా ఎమ్మటి రావద్దు అని చెప్పేసి రాముడు ఎంత బతిలాడినా కూడా ఇంకొంచెం దూరం వస్తామని అలాగే వస్తూ ఉన్నారంట. ఈ బంధువుని ఎక్కువ దూరం సాగనంపడానికి వెళ్ళరాదని ఒక నియమం కూడా ఉందంట. అయినా కూడా అది తెలిసి కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారంట. ఏం చేస్తారండి, శ్రీరాముని వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు ఆ జనాలు. మరి ఓ మహామహులారా, మీ అందరికీ నా మీద గల గౌరవ అభిమానాలు నాటి నుంచి భరతుని మీద చూపండి. నేటి వరకు నా మీద చూపించారు, ఇక నుంచి భరతుని మీద చూపండి. వాడు మీ అందరి శ్రేయస్సుని ప్రియాన్ని ఎరిగినవాడు. వయస్సులో పిన్న అయినా జ్ఞానవృద్ధుడు. అడవికి వెళ్ళాక మా తండ్రి గారు ఎటువంటి క్లేశాలు కలగకుండా మీరే చూసుకోవాలి అని అంటుంటే ఆ రాముని యొక్క సత్య ధర్మ ప్రియత్వం వారిని మరింతగా ఆకర్షించిందండి. వారందరూ ఆ రథాన్ని లాగే గుర్రాల్ని ప్రార్థించడం మొదలుపెట్టగా రాముడు రథం దిగి వారి వెంట నడవటం ఆరంభించాడు. సీతాలక్ష్మణులు కూడా రాముని అనుసరించారు. అది చూసి యుద్ధ బ్రాహ్మణులు, రామభద్ర, వేద సంపను మా మనస్సులో దాచుకొని దారి పుత్రాదులను విడిచి నీతో మేము కూడా వస్తాం, అలా అంగీకరించినా సరే, లేదా వెనుదిరిగిరా. అదిగో ఈ కోశలంలోని జంగమ స్థావర ప్రాణకోటి అంతా నీ మీద ప్రేమతో భక్తితో ఎలా చూస్తుందో. నువ్వు అడవికి వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేదు అని వారు మాట్లాడుతుండగానే తామసా నది సమీపించిందంట. సుమంత్రుడు రథం ఆపి గుర్రాళ్ళు నీళ్లు పడుతున్నాడు. అప్పటికే సూర్యుడు ఆసద్రానికి చేరాడు. నదికి అటూ ఇటూ ఉన్న అడవులు చీకటితో రోధిస్తున్నాయి. అందరూ నది ఒడ్డున విడదీశారు. నగరంలో తన తల్లి తండ్రి ఏం బాధపడుతుంటారో అని కొంతసేపు చింతించాడు. కానీ భరతుడు ధర్మపరుడే కనుక వారికి ఏ క్లేశము రాదని నిశ్చయించుకున్నాడు రాముడు. సుమంత్రుడు లక్ష్మణ సహితుడై సీతారాములు సైన్యము ఏర్పాటు చేశాడు. సీతారాములు పక్క మీద వెన్ను వాల్చారు. వచ్చిన పౌరులందరూ ఆ నదీ తాటనే తరచేల్లో విశ్రాంతి తీసుకున్నారు. సుమంత లక్ష్మణులు మాత్రం రాముని గుణగణాలు కీర్తించుకుంటూ మేల్కొని ఉన్నారు. కొంత రాత్రి గడిచింది. ప్రజల స్థితి తలుచుకునే రామచంద్రుడికి నిజపత్రిక నెమ్మదిగా లక్ష్మణ సుమంత్రుల్ని చేరి, ఈ ప్రజలను మనల్ని నడిచేలా లేరు, వీళ్ళు మనల్ని వదిలిపెట్టేలా లేరు, వీరు నిద్రలో ఉండగానే మనం నది దాటాలి అన్నాడు. సమంత్రుడు రథం సిద్ధం చేశాడు. మెల్లగా వారు నది ఎగువకు వెళ్ళి రథాన్ని దారి మళ్లించారు. రాత్రికి నది దాటేశాడు. అంతే కదండి, ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకొంచెం వస్తామని చెప్పి వాళ్ళు ఎంబడి పడుతున్నారే తప్ప వదిలిపెట్టి పోవట్లేదు. ఇక రాత్రి ఇదే సరైన సమయం, అందరూ విశ్రమించారు కనుక ఈ సమయంలోనే మనం చిన్నగా వెళ్ళిపోదామని చెప్పేసి సుమంత్రుడికి రాముడు చెప్పడంతో సుమంత్రుడు కూడా అదేవిధంగా రథం ఏర్పాటు చేశాడు. చిన్నగా దారి మళ్ళిచ్చేసి ఆ నదీ తీరం దాటేశారు. తెల్లవారి పౌరులు లేచి చూడగా సుమంత్రుడు కనపడలేదు. తమ నిద్రను తామే నిందించుకున్నారు. అరే, మనం కొద్దిసేపు కునుకు తీసేసరికి వీళ్ళు వెళ్ళిపోయారే, నిద్రపోకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి వాళ్ళే తిట్టుకున్నారంట.
ఏ ముఖాలతో వెనక్కి వెళ్ళటం అని విచారంలో మునిగారు. చేసేది లేక స్వగృహాలకి చేరిన వారందరినీ ఇళ్లలోని స్త్రీలు రాముని కొని రాకుండా వచ్చినందుకు నిందించారు. ఇంట్లో ఉన్న స్త్రీలకి ఒక ఆశ అండి, వీళ్ళందరూ కలిసి వెళ్తే వీళ్ళని చూసి జాలిపడైనా రాముడు తిరిగి వస్తాడేమో అని. ఆ ఆలోచనతోటే వీరు వెళ్ళి తీసుకొస్తారనే ఆనందంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒంటరిగా వెనక్కి వచ్చేసారో రాముడిని తీసుకురాకుండా, అనవసరంగా ఇలా చేశారు మీరు కానీ రాత్రి పడుకోకుండా ఉండుంటే రాముడు మన ఎంత చక్కగా మనకి వెనక్కి వచ్చేవాడు అని చెప్పేసి వాళ్ళందరినీ నిందించారండి. ఆ రోజంతా నగరంలో ఎవరు మనస్సులో లేదు. అంతటి గుణసంపన్నుడు అయిన కొడుకుని సాగనంపి దశరథుడికి జీవించి ఉన్నందుకు బాధపడ్డారు. ఏ ఇంట పొయ్యిలో నిప్పు రాజేయలేదు, కంటి నీరు ఆరలేదు. ఏ మనిషికి అయోధ్యలో ఇక్కడ రామలక్ష్మణులు రాత్రంతా చాలా దూరం ప్రయాణం చేసి వీళ్ళంతా ఈ విధంగా ఉంటే ఆ సీతారామ లక్ష్మణులు రాత్రంతా చాలా దూరం ప్రయాణం చేసి కోసల దేశపు పల్లెలకు పక్క బాటలపై సాగారంట. కోసల దేశాన్ని దాటి వెళ్ళిపోయారు, ముందుకెళ్ళిపోయారు. ఉదయం సంధ్యాపాసన పూర్తి చేసి అరణ్యం వైపు వెడుతున్నారు. ఆ వార్త ఎలా ప్రాకిందో పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి రాముని ప్రశంసిస్తూ దశరథుని నిందిస్తూ వెంటబడ్డారు. వారందరినీ ఆశ్వసించి సెలవిచ్చి ముందుకు సాగుతూ వేదశృతి అనే నదిని దాటి కొంత దూరం ఉత్తరంగా వెళ్ళి గోమతి నదిని దాటి హంసలతో మయూరాలతో అరారే నందికా నదిని తరించి సాగుతున్నాడు రాముడు. కోశల దేశపు సరిహద్దులు దాటగానే ఆగి రామభద్రుడు, ఇదివరలో ఈ అడవుల్లో వేటకు వచ్చేవాడిని, మళ్ళీ ఎన్నాళ్లకో అవకాశం అని తన వెంట వస్తున్న ఆయా ప్రాంత ప్రజలకు కృతజ్ఞత పురస్కారంగా అభివాదాలు చేసి దేవతానిలయమైన కుకుత్స వంశ ఫలితము అయిన తన జన్మభూమి అయోధ్యకు చేతులు మడిచి ముందడుగు వేశాడు. ఇక దాటి వెళ్ళిపోతున్నాడు కదండి అయోధ్యని. ఇక ఎంతైనా తన భూమిని వదిలి వెళ్ళిపోతుంటే కొంచెం ఉంటుంది కదా. ఒకసారిగా వెనక్కి తిరిగి అయోధ్యకి చేతులు జోడించి నమస్కరించి ముందుకు కదిలాడంట. తన ధాన్య సమృద్ధిములు శత్రుభయరహితములు నైన మనోహరములు గగనోతములు రసాల వనభరితములు స్వాదజల సంపన్న సరోవర సంయుతములు అయిన కోసల గ్రామాల్లో ఆరోగ్య భాగ్యవంతులైన త్యాగశీలు బుద్ధులైన జనులందరినీ స్మరించి అటువంటి పాలన అనుగ్రహిస్తున్న తన ఇక్ష్వాకు వంశాన్ని తలుచుకొని సంతోషించాడు రామభద్రుడు. ఇంతమంది ఆయన కోసం ఇంతగా వస్తున్నారంటే దాని అందరికీ కారణం నేను ఒక్కడనే కాదు, నా వంశస్థులందరూ వాళ్ళని మంచిగా చూసుకోబట్టే వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒకటిగా నన్ను ఇంతగా ప్రేమించారు అని చెప్పి తలుచుకొని సంతోషించాడంట రామభద్రుడు. గంగా నది ఒడ్డునే సాగుతున్నది రథం. తీర ప్రాంతమంతా కన్నుల పండగ. వృక్షాలలో లతలతో మహర్షుల ఆశ్రమాలతో జలాశయాలతో దేవ గంధర్వ కిన్నెర గాన క్రీడా స్థలాలతో అలరాడుతున్నది. ఎప్పుడైతే గంగా నది ఒడ్డుని చేరాడో అక్కడి నుంచి ఆయనకంతా కూడా కన్నుల పండగగా ఉందంట. అక్కడున్న చెట్లు లతలు మహర్షుల ఆశ్రమాలు జలాశయాలు దేవ గంధర్వ కిన్నెర గాన క్రీడా స్థలాలు అలరాడుతున్నాయంట. వాటన్నిటినీ చూసి ఆయనకి చాలా సంతోషంగా ఉంది. చల్లగా వీచే గాలికి కదిలే తరంగాలకి ధ్వనులు శ్రవణ శుభంగా వినిపిస్తున్నాయి. ఒడ్డు సుధాకి నురుగులు జిమ్ముతుంది, గంగా హాయిగా నవ్వుతున్నట్లుంది. ఒడ్డులకి తాకితూ గంగా నది ఎలా కనిపిస్తుందంటే నీళ్లు వచ్చి ఒడ్డుకు తాకగానే నురుగులు జింపుతుందంట. గంగా హాయిగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తుందంట ఆయనకి. ఒక చోట ప్రవాహం సన్నగాని జడలా కనిపిస్తున్నది. సుళ్ళు తిరిగే చోట గంభీరవర్త నావి విస్తృతంగా ఉంది. ఆ గంగా నది ఎట్లుందో వర్ణిస్తున్నాడు చూడండి. కొన్ని చోట్ల సన్నగా పాయలా కనిపిస్తుందంట, మరికొన్ని చోట్లేమో పెద్దగా ఉండి సుడులు తిరుగుతూ ఉందంట. హంససారా సంకలమైన చక్రవాక శోభితమైన వికసిత పద్మనాభ సురమైన ఉత్పల రమణీయమైన నానా
సుమరజన సహితమైన శృంగార నాయక వలె ఉన్నది గంగా స్రవంతి. గంగని పొగుడుతున్నారండి. వాల్మీకి వర్ణన అసలు అంతకు మించిన వర్ణన లేదు, అంతకు మించిన కావ్యం లేదు, అంతకు మించిన కవి లేడండి. ఆది కవి అయినా కూడా చూసారా, కవిత్వం అంటే ఎలా ఉండాలి, వర్ణన అంటే ఎలా ఉండాలి అని నిరూపించిన వాడు వాల్మీకి. నేటికి అటువంటి కావ్యం లేదు, నేటికి అటువంటి కవి లేడు అనటంలో ఎటువంటి అతిశయస్సు లేదు. ఎంత చక్కగా వర్ణించాడో చూశారుగా గంగని. గంగనే కాదండి, వాల్మీకి రామాయణంలో ఏ భాగం చూసినా కూడా అలాగే ఆయన వర్ణన ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాల్మీకి అలా చెప్తూ, విష్ణు పాదోద్భవ మహాపాతక నాశిని అయిన ఈ మందాకిని నది భగీరథ తపఫలంగా శివజటాజూటం నుండి భువికి దిగింది. అది ఒక్క చోట ఎంతో మనోహరంగా ఉన్నదో అంతకంటే భయంకరంగా ఉన్నది. ముసళ్లతో సింశుప మారాలతో నిండి ఉన్న చోట సాగి సాగి రాముడు, తమ్ముడా, ఈ భగీరథ తీరంలో ఈ రాత్రికి విశ్రమిద్దాం అన్నాడు. ఆ మాట చెవిని పడగానే సుమంత్రుడు రథం నిలిపాడు. అందరూ క్రిందికి దిగారు. అయోధ్యాపతి కుమారుడు రామభద్రుడు గంగా తీరానికి వచ్చిన వార్త ప్రాంతకు ప్రభు అయిన గుహునికి చేరగానే తమ వంశపు పెద్దలందరితో కలిసి స్వాగత మర్యాదలు జరపడానికి వచ్చాడు. వీళ్ళు వెళ్ళిన ప్రాంతానికి గుహుడనే ఒక పడవలో నరుపుకునే మత్స్యకారుడు, ఆ ప్రాంతానికి ఆయనే ప్రభువు అంట. ఎప్పుడైతే రామభద్రుడు అక్కడికి వచ్చాడని తెలిసిందో ఆ ఊరిలో పెద్దలందరినీ తీసుకొచ్చి ఆయనకి స్వాగత మర్యాదలు జరిపించాడు. వాళ్ళంత దూరంలో వారిని చూసిన రాముడు తమ్మునితో ఎదురుగా వారికి స్వాగతం పలికి గుహుని గానంగా ఆలింగనం చేసుకున్నాడు. గుహుని కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. తెచ్చిన కానుకలను అందించి, రామభద్ర, ఈ రాజ్యం నీది, నీకేం కావాల్సిన క్షణాల్లో నెరవేర్చడానికి మా పరిజనం ఎదురు చూస్తున్నారు అని వినయంగా దేవులించి నిలబడ్డాడు గుహుడు. రాముడు సంతోషంతో, బాల్యమిత్రుడా, నిన్ను చూడటానికంటే నాకేం కావాలి, నీకు నీ ప్రజలకు కుశలమే కదా, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు. నేను 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి. ఆ వ్రతపాలనలో ఉన్నాను. ఈ కానుకలు స్వీకరించే అర్హత లేదు. అయితే ఈ రథాన్ని కొని వచ్చిన గుర్రాలకి కావలసిన మేత వేయించు అన్నాడు. ఈ గుహుడు అనేవాడు రాముడికి బాల్యమిత్రుడు అండి. ఆయన్ని చక్కగా కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేసి, అంతా బాగున్నారు కదా, నువ్వు చెప్పింది ఎంత నేను స్వీకరించడానికి కుదరదు, ఎందుకంటే నేను వ్రత దీక్షలో ఉన్నాను, 14 ఏళ్ళు వనవాసం చేయవలసి ఉన్నది. నువ్వు తీసుకొచ్చిన కానుకలు కానీ రాజ్యాలు కానీ నేనేమి స్వీకరించకూడదు. కనుక నువ్వేమన్నా చెయ్యాలనుకుంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి ఆ సుమంత్రుడి యొక్క గుర్రాలు ఉన్నాయి కదా, వాటికి మేతను ఏర్పాటు చెయ్యి అని చెప్పాడంట. సూర్య భగవానుడు ఆస్థాదికి చేరాడు. అంటే రాత్రి అయింది. అందరూ సంధ్యను ఉపాసించారు. సీతారాములకి పర్ణశయ్య ఏర్పాటు చేయించాడు గుహుడు. వారు బుయ్యలు విశ్రమించారు. లక్ష్మణ సహితుడై గుహుడు వారికి రక్షణగా అప్రమత్తుడై ఆ రాత్రి కంటి మీద రెప్పవాలనివ్వలేదు. కోసల రాజనందనుడు లక్ష్మణుడు కూడా నిద్ర దూరం కావడం వల్ల బాధ కలిగించిన గుహుడు, అయ్యా, నేను నా బంధుకోటి ఈ రాత్రి మీకెవరికి ఏ ఆపద రాకుండా కాపాడగలను. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ మృగం ఉన్నది, ఏ పక్షి ఉన్నది నాకు తెలుసు. అందుచేత నువ్వు విశ్రాంతిగా పడుకో అన్నాడు లక్ష్మణుడిని. అది విని లక్ష్మణ స్వామి, నాకు తెలుసయ్యా, మా అన్నయ్యతో నీకు గల స్నేహబంధం, కానీ అన్నయ్య ఈ గడ్డ మీద ఉరుండవలసి వచ్చింది. ఇక అయోధ్యలో మా నాన్నగారు, మా పెద్ద తల్లి కౌసల్య, మా అమ్మ సుమిత్ర ఈ పాటికి ఏ దశలో ఉంటారో. ప్రాణ సమానుడైన రాముని విడిచి మహారాజు బ్రతకలేడు. ఒక్కగాన కొడుకు విడిచి కౌశల్యాదేవి జీవించదు. శత్రుఘ్నుడు అశ్వాసనతో మా అమ్మ జీవించవచ్చు. మహారాజు మరణంతో కోసలాదేశం హీనమవుతుంది. మా తల్లులు అనాథులవుతారు. ఈ వనవాస వ్రతం పూర్తి చేసి మేము అయోధ్యకి చేరగలం. చేరిన మాతాపితరులను చూడగలమా అని సౌమిత్రి దుఃఖసాగరంలో మునిగాడు.
ఈ కొద్దిసేపు అయినా విశ్రాంతి తీసుకో, మీ అంతా చూసుకుంటామని గుహుడు చెప్తున్నా కూడా ఏమని విశ్రమించమంటావయ్యా, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారో, వాళ్ళు మేము తిరిగి వెళ్ళేసరికి ఉంటారో లేదో అనే ఒక బాధలో ఉన్నాను నేను అని చెప్తున్నాడంట. అంతలో కోకిల కూసింది, నెమలి క్రీంకారం ప్రతిధ్వనించింది. తూర్పు కొండ మీద వెలుగులు వెరిశాయి. రామభద్రుడు కనులు విచ్చి కాలకృత్యాలు నిర్వర్తించి గంగా దాటడానికి ఏర్పాటు చేయమన్నాడు. తెల్లవారింది. ఎప్పుడైతే సూర్యుడు ఉద్భవించడం మొదలుపెట్టాడో తూర్పు కొండ మీద వెలుగులు వెరిశాయంట. రామభద్రుడు లేచాడు. ఆయన కాలకృత్యాలన్నీ నిర్వర్తించుకొని చక్కగా అలంకరించిన నావను క్షణాల్లో రప్పించాడు గుహుడు. సీతారామ లక్ష్మణులు నావ దగ్గరికి నడిచారు. అప్పుడు సుమంత్రుడు దోషుల్ని బట్టి నిలిచాడు. రామభద్రుడు వాని వెన్నతట్టి, సుమంత్ర, నువ్వు త్వరగా రాజధానికి వెళ్ళు, మహారాజు రక్షణ భారం వహించు, ఇక మేము కాలినడకనే వనవాసం సాగించాలి అన్నాడు. సుమంత్రుడు నెత్తి మీద పిడుగుపడినట్లయింది. క్షణమాగి, రామభద్ర, నీ వెంట సుగుణశాలికి సత్యవ్రతునికి ఈ అవస్థ పట్టిందంటే విధి ఎంత బలీయమైనదో బోధపడుతుందయ్యా. సుమంత్రుడు బాధపడుతున్నాడు. నువ్వు ఎంత సుగుణశీలివి, సత్యవ్రతునివి, నీ వంటి వాడికి ఇటువంటి అవస్థ పట్టిందేమయ్యా అని బాధపడుతున్నాడంట. నువ్వు ఎక్కడైనా సంతోషంగానే ఉండగలవు, దీనికి నీ కీర్తి ముల్లోకాలు వ్యాపించగలదు. ఇంతకు మేము దురదృష్టవంతులం, నీకేమయ్యా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగానే ఉండగలుగుతావు, మేమే దురదృష్టవంతులం అయ్యా అని గొల్లున విలిపిస్తుంటే ముందడుగు వేయబోయిన రాముడు వెనక్కి తిరిగి వచ్చి అతని కన్నూరు తుడిచి, మహామతి, మా ఇక్ష్వాకులకి నీ వంటి ఆప్తుడు అయ్యా, అందున మహారాజుకి నిన్ను మించిన హితుడు లేడు. ఆయన దుఃఖాన్ని ఉపసంపజేయడానికి నువ్వు దగ్గర ఉండాలి. ప్రస్తుతం ఆయన జరాభార పీడితుడు, దానికి తోడు శోకసహితుడై ఉన్నాడు. కామావసులు కావటం రాజులకు సామాన్యం. ఆ సామాన్య హృదయంతో ఆయన కైకేయికి ప్రీతి కలుగుతుందని ఈ పని చేశాడు. ఆ హృదయంతో ఆయన ఏమైనా చేయగలడు, కానీ అసత్య దోషం ఆయన బాధించరాకూడదు. నువ్వు త్వరగా వెళ్ళి మేము రాజ్యభ్రష్టులమైనందుకు చింతించడం లేదని సంతోషంగా వనవాస కాలం పూర్తి చేసి వస్తామని చెప్పు. ఆయనకి మా తల్లులకి ప్రణామాలు చెప్పు. కైకేయికి కూడా మా వందనాలను అందించు. ఆవిడ క్షేమం మేము కోరుతున్నామని చెప్పడం మర్చిపోకు అని చెప్పాడు. చూశారండి, కైకేయి ఇంత చేసినా కూడా రామభద్రుడికి ఏమాత్రం కోపం లేదు ఆమె మీద. ఆమెని కూడా అడిగానని చెప్పు అన్నాడు. నువ్వు వెళ్ళి అందరి క్షేమాన్ని చూసుకో, నువ్వు మా వెంబడి రావాల్సిన అవసరం లేదన్నాడు. రాముడు నారాయణ స్వరూపుడండి. ఆయనకి అంతా తెలుసు. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది ముందే తెలుసు. కనుకనే ఆయన ఎవరినీ తప్పుపట్టలేదు. కైకేయి ఆయన్ని వనవాసానికి పంపటం వల్లే కదా అండి రావణాసురుడి యొక్క వధ జరిగింది. అదే రాముడు అయోధ్యలోనే ఉంటే రావణాసురుడితో ఈయనకి యుద్ధం ఎందుకు వచ్చేది, ఇవన్నీ ఎందుకు జరిగేవి? అలా జరగాలంటే ఏదన్నా ఒకటి జరగాలి కనుక ఈ విధమైన కథ నడిపించారు. అదంతా రాముడికి తెలుసు కాబట్టే దుఃఖ సాగరంలోనికి వెళ్ళలేదు. ఆయన ఇవన్నిటికీ అతీతుడు. ఇంకా చెప్తున్నాడు, త్వరలో భరతుని రప్పించి యువరాజు పీఠం ఎక్కించమని నా మాటగా చెప్పు. భరతుడు సింహాసనీయుడైతే వారి దుఃఖం ఉపశమిస్తుంది. భరతుడు రాగానే తల్లులందరూ నీకు సమానులే అయినా కైకేయిని చూసినట్లే సుమిత్రను, అంతకంటే ఆదరంతో మా అమ్మ కౌసల్ని చూసుకోవాలని విషదింపజేయి. పితృపాదాల ఆంక్షలు అక్షర రాశ ఫలించి మాతృదేవుల్ని గౌరవంగా చూచేవాడికి ఇహపరాల్లో క్లేశాలు రావని చెప్పడం మరవకు అన్నాడు. అలాగే నువ్వు వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిపించండి, త్వరగా పిలిపించి యువరాజు పట్టాభిషేకం జరిపించండి. అది జరిపిస్తే వాళ్ళందరూ కొంత సంతోషిస్తారు, దుఃఖంలోంచి కొంత ఉపశమనం పొందుతారు. అలాగే భరతుడికి ఈ విషయం చెప్పడం మర్చిపోకు. తల్లులందరినీ సమానంగా చూసుకోమని చెప్పు.
కైకేయినే కాదు, సుమిత్రని, మా అమ్మ కౌసల్యని కూడా మంచిగా చూడమని చెప్పు. తల్లిదండ్రులని చక్కగా చూసుకుని గౌరవంగా చూసుకున్న వాళ్ళకి ఎటువంటి క్లేశాలు రావని చెప్పడం మరొకకు అని చెప్పాడు. ఇక్కడ చూసారా ఎంతటి చక్కటి నీతి బోధిస్తున్నాడో రాముడు. ఎవడైతే తల్లిదండ్రుల్ని క్షేమంగా చక్కగా చూసుకుంటాడో వాడికి ఎటువంటి కష్టాలు రావంట, వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు ఉండవంట. ఈ విషయం భరతుడికి చెప్పడం మర్చిపోకు అని చెప్పాడు రాముడు. సుమంత్రుడు కలకదేరిన మనస్సుతో, రామభద్ర, పుత్రశోకంతో ఉన్న తల్లిలా ఉంటుంది నువ్వు లేని అయోధ్య. ఈ నగరాన్ని నేను చూడలేను. ఈ రథాన్ని మొన్న రామభద్రునితో తెచ్చాను. ఇప్పుడు రాముడు లేకుండా దీన్ని తీసుకువెడితే పౌరులు గుండెలు బ్రద్దలవుతాయి. ఈ రథం నగర వీధుల్లో కనిపించినంత వరకు వారంతా నువ్వు తిరిగి వస్తావని ఆశతో ఉంటారు. నువ్వు లేకుండా వెళ్ళి నేను కౌసల్యాదేవిని ఏ మొహం పెట్టుకొని చూడను, ఆవిడికి ఏమని చెప్పను. నేను నీ మేనమామలు ఇంటి దగ్గర దింపి వచ్చానని చెప్పినా నా నోట అబద్ధం రాదు. ఆవిడకు అప్రియ వార్త వినిపించను లేను. రోజు నువ్వు ఆద్రోహించే రథాలన్నీలాగే ఈ గుర్రాలు కూడా తిరిగి వచ్చేలా లేవు. అందుచేత నన్ను కూడా నీతో ఈ అడవిలో ఉండనియ్యా. కాదంటే ఈ రథంతో నేను కూడా అగ్నిప్రవేశం చేస్తాను. 14 ఏళ్ల అనంతరం ఈ రథం మీద నీతోనే అయోధ్యకు పెడతాను అని ప్రార్థిస్తుండగా రామభద్రుడు ఈ విధంగా అంటున్నాడు. సుమంత్ర, నువ్వు తిరిగి వెళ్ళకపోతే మా పినతల్లి కైకేయికి నమ్మకం కుదరదు. నేను వనవాస దీక్షలో ఉన్నాననే భావం లేకపోతే భరతుని పట్టాభిషేకం ఆవిడికి తృప్తి కలిగించదు. అందుచేత నువ్వు వెళ్ళక తప్పదు అని గుహుని వైపు తిరిగి, చెలికాడా, ఇక వనవాస యోగ్యమైన జటాదారులం కావాలి, మర్రిపాలు తెప్పించు అన్నాడు. సమీపంలో ఉన్న న్యాగ్రోధ క్షీరం తెప్పించాడు గుహుడు. అంటే మర్రిపాలు తెప్పించాడండి. జటాదారులు అయ్యారు రామలక్ష్మణులు. మర్రిపాలని జుట్టుకు పట్టిస్తే ఆ జుట్టుకి ఎటువంటి కేశాలంకరణలు చేయక్కర్లేదండి. ఆ జుట్టు ఎలాగైతే ఈరోజు కట్టలు కట్టారో వీళ్ళు 14 సంవత్సరాలు వనవాసం అయిపోయే వరకు కూడా అది అదే విధంగా ఉంటుంది. జుట్టు దెబ్బతినదు. అందుకనే మర్రిపాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తే అడవిల్లో తపస్సు చేసుకునే వాళ్ళు వీళ్ళు కానీ వాళ్ళందరూ జుట్లు కాయలు కట్టినట్టుగా ఉంటాయి. అది కాయలు కట్టడం కాదండి, ఆ జుట్టు ఎప్పటికీ పాడవకుండా అలాగే ఉండడం కోసం వాళ్ళు మర్రిపాలతోటి వాటిని జడలు అల్లుతారు. ఇక అలాగే ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఇప్పుడు జుట్టుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుందండి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఆ జుట్టు పైన ధ్యాస పడుతుంది, చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. అదొక వస్తువుని దాన్ని ఒక కిరీటంలా చేసి పెట్టేశారనుకోండి, దాని మీద ధ్యాస ఉండదు. దాన్ని రోజు తలంటుకోవాలి, దాన్ని నూనె పెట్టుకోవాలి, జుట్టు దువ్వుకోవాలి, జడలు అల్లుకోవాలి, ఈ బాధలన్నీ ఏమి ఉండవు. అందుకే తపస్సుకు వెళ్ళే మహర్షుల దగ్గర నుంచి అడవిల్లో ఉండిపోయే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మర్రిపాలతోటి జుట్టుని జడలు అల్లుతారనమాట. ఇక దానికి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ విధంగా మర్రిపాలతోటి జటాదారులు అయ్యారు. సీతాదేవికి మాత్రం చేయలేదు. ఎందుకంటే దశరథుడు చెప్పాడు కదండి, మా కోడలు ఎప్పుడు కూడా యువరాణి వల్ల ఎలాగే ఉండాలి అన్నాడు. ఆవిడికి కావాల్సిన నగరు అలంకరించుకోవడానికి కావాల్సినవి అన్నీ ఇచ్చి పంపించారు. పట్టు పీతాంబరాలు అన్నీ ఇచ్చి పంపించారు. ఆవిడని ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంచొద్దు అని చెప్పారు. కనుక ఎప్పుడు పుణ్యస్త్రీగా చక్కగా అలంకరించుకొని ఉండాలి. కాబట్టి ఆమెకి వీళ్ళు అవేమి ఇవ్వలేదు. వీళ్ళిద్దరు మాత్రం జటాదారులు అయ్యారు. అన్నగారు ఆజ్ఞను అనుసరించి లక్ష్మణుడు సీతాదేవిని నావనెక్కించి తను ఎక్కాడు. అనంతరం రాముడు ఎక్కాడు. ఎక్కుతూనే ప్రయాణ వేళ అవశ్యమైన బ్రహ్మక్షత్ర మంత్రజపం చేశాడు. గుహుని ఆజ్ఞానుసారం తెరచాపలెత్తి పడవను నడుపుతున్నాడు. గుహుడు కూడా ఎప్పుడైతే వీళ్ళు ఎక్కారో రాముడి ఆజ్ఞ అయిందో పడవ మంచిగా వెళ్ళటం కోసం తెరచాపలు ఎత్తాడంట. పడవను నడుపుతున్నాడు అనుచరులతో. నదీ ప్రవాహాన్ని చీల్చుకుంటూ పడవ సాగుతున్నది.
నది మధ్యానికి వెళ్తుండగా సీత చేతులు జోడించి, ఓ భగీరథ, ఈ 14 ఏళ్ల వనవాసం ముగించి నా భర్త తన సోదరునితో తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ దేవతల పూజలు జరిపించి నీకు బలిలిచ్చి వేద విధుల్ని సమారాధనతో సంతృప్తి పరుస్తాను అని మొక్కుకున్నది. ఎప్పుడైతే నది మధ్యలోకి వెళ్ళారో, భగీరథి నది అండి అది, ఎందుకంటే భగీరథుడు తీసుకొచ్చాడు కదా కిందకి. అందుకని, ఓ భాగీరథి, ఈ 14 ఏళ్ల వనవాసం ముగించుకొని చక్కగా తిరిగి రాగానే నీకు చక్కగా పూజలు జరిపిస్తాను, బలులు ఇస్తాను, వేద విధులతో సమారాధనలతో నిన్ను సంతృప్తి పరుస్తాను అని మొక్కుకున్నదంట. గంగా దక్షిణ తీరానికి నావ చేరింది. ముగ్గురు దిగారు. గట్టున కాలు పెడుతూనే రామభద్రుడు, సౌమిత్రి, ఇది మొదలగు మనం జానకి రక్షణలో అప్రమత్త వహించాలి. నువ్వు ముందు నడు, నీ వెనక జానకి ఉంటుంది, ఆ వెనక నేను నడుస్తాను అని క్షణం ఆగి, ఈ నిర్జీవారణ్య భోగం ఎలా ఉంటుందో ఇప్పుడు సీత చవి చూస్తుంది అన్నాడు. వారు ముగ్గురు కనుమరుగయ్యే వరకు సుమంత్రుడు ఇవల ఒడ్డు నుంచి కన్నీరు మున్నీరు చేసుకుంటూ నిలబడి తల ఎత్తలేక వెనుదిరిగాడు. సీతారామ లక్ష్మణులు వత్సదేశ ప్రాంతానికి సమీపించేసరికి ప్రొద్దువాలింది. సంధ్యని ఉపాసించారు. పెద్ద చెట్టు నీడన ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకున్నారు. ఒక అడవి పందిని, దుప్పిని, నల్ల దుప్పిని, ఎనుబోతుని వేటాడి నిప్పుల్లో కాల్చి ఆ రాత్రికి ఆరగించి విశ్రమించారు. రామభద్రునికి కునుకురాక, తమ్ముడా, మనం ఎంతో జాగ్రత్తతో జానకిని రక్షించుకోవాలి సుమా. హంసతూలికా తల్పం మీద శయనించవలసిన మనం ఈ కటిక నేల మీద పరుండవలసి వచ్చింది. అక్కడ అయోధ్యలో నాన్నగారు ఎలా ఉన్నారో, ఆయనకి నిద్ర పడుతుందో లేదో. ఒక కైకమ్మ మాత్రమే హాయిగా నిద్రపోగలదు, తన కొడుకు రాజ్యాధికారం పొందుతున్నందుకు. ఆ ఉత్సాహంలో ఆవిడికి ఈ సాహసానికి తెగిస్తుందని అనుమానంగా ఉంది. ఆవిడ ఎంతో సంతోషంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా అంత సంతోషంగా లేరు అక్కడ. ఆమె ఎప్పుడైతే తన కొడుకు రాజ్యాధికారం అనుకున్నాడో, ఆ ఉత్సాహంలో ఆమె ఏమేమి సాహసాలు చేస్తుందో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఈ ప్రపంచంలో అర్ధకామాలే సర్వ ఉత్కృష్టమైనగా కనిపిస్తున్నాయి. కాకుంటే నా వంటి కొడుకు వదులుకోగల ఈ తండ్రి అయిన రేపటి నుంచి కోసల దేశాధిపత్యం వహించే భరతుడు అదృష్టవంతుడు. గుణపతి అయిన భార్యతో సుఖంగా ఉంటాడు వాడు. ధర్మార్థాలను విడిచి కామోభోగమే పరమార్థంగా భావించే ఎవడైనా మన నాన్నగారి పడే అవస్థలు పడక తప్పదు. నన్ను అడవికి పంపి భర్త అంతం చూసే కొడుకుని రాజుని చేయడానికి కైకేయ కోసలాదేశం వచ్చింది. సౌభాగ్యమద గర్వంతో ఆవిడ మా అమ్మను మా అమ్మమ్మను ఎన్ని హింసలు పెడుతుందో. అందుచేత నువ్వు రేపే అయోధ్యకు వెళ్ళి వారి రక్షణ చూడు. నీచ జాతుల్లోని స్త్రీలు తమ సౌతులను మందులు పెట్టి చంపుతారని విన్నాం. నీచ బుద్ధి గల కైకే కూడా అటువంటి దుస్సాహసానికి ఒడుగుడుతుందేమో భయం కలుగుతున్నది అన్నాడు. ఇదంతా చూశాడు. చూసి లక్ష్మణుడిని ఏ విధంగా ఏదో ఒకటి చెప్పి పంపించేయాలని చూశాడు రాముడు. అలా పంపించాలంటే ఆయన ఓడు కదా, అందుకని కైకేయి మీద పెట్టాడనమాట. ఆమె అసలే దుర్మార్గురాల్లా ప్రవర్తించింది. అమ్మమ్మని మీ అమ్మని ఎలా చూస్తుందో ఏమో, వాళ్ళని ఎలా హింసిస్తుందో, వాళ్ళని ఏం చేస్తుందో అని నాకు భయంగా ఉంది. అందువల్ల నువ్వు వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళని చూసుకో జాగ్రత్తగా అని చెప్పాడు. ఎన్నో క్లేశాలు పడి కనిపించిన కన్నతల్లికి దుఃఖం కలిగించే కొడుకు లోకనింద పాలవుతాడు అంటూ విలపించడం మొదలుపెట్టాడు. లక్ష్మణుడు పరిపరి విధాలా ఓదార్చి, రామభద్ర, నిన్ను విడిచి నేను జానకి కూడా ఉండలేము. నీకంటే నాకు ఆప్తులు ఆత్మీయులు లేరు, అందుచేత నన్ను ఇంటికి వెళ్ళమని అనకు అన్నాడు. లక్ష్మణుడికి అర్థమైంది, రాముడు ఏదో చేసి నన్ను ఇంటికి పంపించాలని చూస్తున్నాడని. ఎమ్మడే చెప్పాడు, రామభద్ర, నిన్ను విడిచి నాకెవరు లేరు, నాకు ఏదైనా అన్నీ నువ్వేగా, నేను కానీ సీత కానీ నిన్ను విడిచి ఉండలేము అని చెప్పాడు. అలా కొంతసేపు అయ్యాక రాముడు నిద్రలో పడ్డాడు. అలిసిపోయారు కదండి అంత దూరం నడిచి. ఇలాగే మాట్లాడుతూనే నిద్రలో జారుకున్నాడంట. తెల్లవారింది. సూర్యుని ఉపాసించి సాగి గంగా యమున సంగమ ప్రాంతంలో చేరారు.
కొద్ది దూరంలో యజ్ఞధూమం గోచరించింది. అది ప్రయాగ. వారు గ్రహించారు. ఎప్పుడైతే యజ్ఞధూమం కనిపించిందో, అంటే ఇప్పుడు అయోధ్య మన ప్రయాగలో, ప్రయాగ అంటే మన కాశీ పక్కన ఉన్న అలహాబాద్ అండి. ఈరోజు అలహాబాద్ అంటున్నారు, ప్రయాగరాజ్ అని మళ్ళీ పేరు మార్చారు. ఇదంతా కాశీ ప్రాంతం అనమాట. అయోధ్య నుంచి వాళ్ళు చిన్నగా కాశీ దగ్గరకు వచ్చేసారు. కాశీ దాటి ప్రయాగ్కి వచ్చేసారు గంగా తీరం నుంచి. అక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. అశ్వమేధ యాగాలు జరిగిన ప్రాంతం అది. ఎప్పుడు కూడా యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ పొగ కనిపించిందో వీళ్ళకి అర్థమైపోయింది, మనం ప్రయాగ దగ్గరికి వచ్చేసామని. ఈ వైపు అనిత దూరాన భరద్వాజాశ్రమం ప్రత్యక్షమైనది. సూర్యాస్తమం వేళ ఆ ఆశ్రమానికి సమీపానికి చేరారు. దివ్య జ్ఞాన సంపన్నుడైన ఆ మహర్షి తపోజ్ఞ దీప్తితో వెలుగుతున్నాడు. కులగోత్రాలు చెప్పుకొని ఆ మహర్షికి పాదాభివందనం చేసి తమ రాకకు కారణం చెప్పారు. భరద్వాజుడు వారికి ఆర్ఘ్యపాద్యాదులు అర్పించి అడవిలో దొరికే మూల ఫలాలు ఆహారంగా ఇచ్చి వారి శయనానికి ఏర్పాట్లు చేయించారు. ఓ ఇక్ష్వాకువంశీయుడా, నీకు నిష్కారణంగా వనవాస యోగ్యం పట్టింది అని మేము విన్నాము. నువ్వు ఎటు వస్తావని తెలుసు. ఈ ప్రాంతం పవిత్ర గంగా యమునా తిరంగిణి సంగమ ప్రాంతం. మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రయాగలో మాధవేశ్వరి ఆలయం వెనకాల ఈ గంగా యమున సంగమ ప్రాంతం ఉంటుందండి. ఆ ప్రాంతం మీకు అక్కడ పడవలో వెళ్తూ ఉంటే వాళ్ళు చూపిస్తారు మీకు, ఆ పడవలు నడిపే వాళ్ళందరూ కూడా, ఇది సంగమ ప్రదేశం, మీరు ఇక్కడ తర్పణాలు అవి అర్పించవచ్చు అని ఆ ప్రదేశానికి గురించి వర్ణిస్తున్నాడంటే అక్కడ మహర్షి. కుదిరిన వారు ఇప్పటికైనా మన హైందవ సాంప్రదాయం ప్రకారం జీవితకాలంలో ఒక్కసారైనా ఈ కాశీకి వెళ్ళాలండి. మన పితృదేవతలకి అక్కడ తర్పణాలు అర్పించడం అనేది ఆనవాయితీ. కాశీకి వెళ్ళిన వాడికే అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అంటారు. అందుకే జీవితాంకంలో తప్పక కాశీ తీరాన్ని చేరాలి అంటారు. చక్కటి పుణ్యఫలం పొందాలి అంటే అది చెయ్యాలి అంటారు. అలా చేసి ఈ సంగమ ప్రాంతంలో స్నానం ఆచరించి రావాలి. ఎవరికన్నా కుదిరితే తప్పక అది ప్రయత్నించండి. మహర్షి ఈ విధంగా చెప్పాడు. ఇది వనయోగ్యమే కానీ కోసలానికి సమీపంలో ఉంది. జనపదులు మరీ దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మేము ఉన్నట్లు తెలిసి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీ ప్రశాంతతకు భంగం కలిగిస్తారు. అందుచేత మరొక ప్రాంతం చెప్పండి అన్నాడు. రాముడు చెప్పాడు, ఆయన ఇది యమునా తరంగిణి సంగమ ప్రాంతం, ఇది వనయోగ్యమైనది. నీకు ఉండాలని కోరిక కలిగితే ఇక్కడే ఆశ్రమం నిర్మించుకోవచ్చు అనగా రాముడు, మహర్షి మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇది కోసలానికి సమీపంలో ఉంది. నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే జనప్రతినిధులందరూ కూడా దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండరు. వాళ్ళు తండోపతండాలుగా మీ ప్రశాంతతకు కూడా భంగం కలిగిస్తారు. అందుచేత మరొక ప్రాంతం చెప్పండి అన్నాడు. రామభద్ర, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో చిత్రకూటం ఉంది. అక్కడ ఎందరో మునులు ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉన్నా చిత్రకూటం వెళ్ళినా సంతోషమే అని చిత్రకూట మార్గాన్ని వివరించాడు భరద్వాజుడు. ఇక్కడతో స్వస్తి. మరొక అధ్యాయంలో చిత్రకూటం గురించి చెప్పుకుందాం.